కాకా ఇవాళ చికెన్ కూర చేద్దామని చెప్పేసి ఉల్లిగడ్డలు టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇదంతా కట్ చేసి పెట్టేసిన. తర్వాత ఈ చికెన్ కూడా మ్యారినేషన్ చేసి పెట్టేసిన అన్నట్టు. ఎల్లిగడ్డ కారం మంచిగా వేసి పెట్టేసిన దానికి. ఇట్లా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే నిన్న పెట్టేసిన ఇది మ్యారినేషన్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఈరోజు అంటుకుంటే మొత్తం సాల్ట్ పేపరు ఉప్పు కారము ఎల్లిగడ్డ కారం మంచిగా చికెన్ పట్టుకుంటా అని చెప్పేసి రాత్రి కలిపి పెట్టేసిన. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక కాక కొద్దిగా గాలినాక నూనె పోసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇక కడాయి ఆగింది కాక కొద్దిగా నూనె వస్తుంది. ఇక కాక ఇలా పెట్టేసిన లవంగాలు యాలక్కులు మిరియాలు బండ పువ్వు బాగారాకు ఇవి ఫస్ట్ వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసేసినాం కాక. ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు వేసుకుందాం. కొత్త ఉప్పు వేసుకుందాం కాక, ఎందుకంటే ఉప్పు ఎర్రగడ్డలు తీయ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. మళ్ళీ ఉల్లిగడ్డలు జల్దీ గోలుతాయి కాక ఉప్పు వేసుకుంటామంటే. అందుకని చెప్పేసి కొద్దిగా మనం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటే జల్దీ గోలేస్తాయి అన్నట్టు ఉల్లిగడ్డలు. ఒక 10 నిమిషాల దాకా గోల్డ్ కలర్ అయ్యేదాకా గోలించుకుంటే ఉల్లిగడ్డ ఎంత గోలితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది కాక చికెన్ కర్రీ అనేది. కళ్యామాకు వేసుకుందాం కాక. ఇప్పుడు కొంచెం మంచిగా గోలుతుంది, ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే మంచిగా బాగా జల్దీ గోలిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు వేసిన అన్నట్టు. టమాటాలు వేసుకుందాం కాక. కొంతమంది తర్వాత చికెన్ ఉడికేటప్పుడు వేసుకుంటారు, కొంతమంది చికెన్ ఉడకకముందు వేసుకుంటారు. ఎందుకంటే చికెన్ ఉడికిన తర్వాత వేసుకుంటే ఆ టేస్ట్ ఏమి అంతగానే ఉండదు. ఫస్ట్ వేసుకుందాం అనుకో చాలా టేస్ట్ అనేది రుచి అనేది బాగుంటుంది అన్నట్టు. కొద్దిగా చిల్లీ పౌడరు కారపొడి యాడ్ చేసుకుందాం. ఉల్లిగడ్డ ఇట్లా గోల్డ్ కలర్ కావాలి, గోల్డ్ కలర్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాక. చూడాలా మంచిగా గోలింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం మనం. ఇక కాక చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కొద్దిగా సేపు గోలినాక మళ్ళీ చూపిస్తాం మీకు. వేసిన కాక మంచిగా కలిపేసిన. ఇక 10 నిమిషాల తర్వాత మంచి కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఓకే, మనం కారం బాగా తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా. ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా వేస్తున్నా. పసుపు వేసిన కొద్దిగా ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు ఫస్ట్ వేయాలి కానీ నేను మర్చిపోయిన తర్వాత అందుకే ఇప్పుడు వేసేసినాను. ఉడికేస్తుంది కాక. ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోయినట్టు. ఇక అయిపోయింది, ఫైనల్ టచ్ చికెన్ అయిపోయింది. ఇక స్టార్ట్ బంద్ చేస్తున్నా. ఇట్లా కావాలి కాక. కొద్దిగా సూప్ పెట్టుకుని, ఎందుకంటే ఒక్కనే కదా అని చెప్పేసి ఇట్లా ఇవిడిగా మంచిగా అయిపోయింది. ఇది ఉంటాయి ఇవిడిగా కారం ఉంటుంది. అయింది కాక చికెన్ కథం. బాగా సేపు ఏమి అవసరం లేదు, జల్దీ అవుతుంది. సింపుల్ రెసిపీ. ఓకే, కలుద్దాం కాక. లైక్ అండ్ సబ్స్క్రైబ్. Please follow to next video. Bye bye.